మూడో వీడియో ఏమంటే ఇక కన్యాదానం అయిపోయింది, జలకర బెల్లం అయిపోయింది. ఇప్పుడు తాళి కట్టే ప్రాసెస్లోకి వచ్చేసింది. మీరైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా? ఫస్ట్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు మాత్రం మర్చిపోకుండా నేను ప్రతి బిట్టు అంత జనంలోకి వెళ్ళి తీసి మరీ మీకు పంపిస్తున్నాను. ఎక్కడ కూడా ఏ వీడియో కూడా మిస్ కాకుండా నేను పంపిస్తున్నాను. చూడండి, చూసి ఆనందించండి. మీ ఇంట్లో పెళ్ళి అనుకొని దేవుడి కళ్యాణంకి అందరూ ఆహ్వానితులే. అర్థమవుతుందా? చూసి ధరించండి. ఇక కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి, చూడండి. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు. ఇప్పుడే జీలకర్ర బెల్లం పెడుతున్నారు. జీలకర్ర బెల్లం సేమ్ మనకెట్లా ముహూర్తానికి టైంకి జీలకర్ర బెల్లం పెడతారు, సేమ్ నిన్న అలాగే టైంకి జీలకర్ర బెల్లం ప్రాసెస్ జరిగిపోయింది. కార్యక్రమం జీలకర్ర ప్రాసెస్ అయిపోతే సారీ దేవుడికి దేవుడ సారీ జీలకర్ర బెల్లం పెట్టారు. కానీ ఎంత అదృష్టం ఉండాలండి దేవుడికి పెళ్లి చేయడం అనేది, ఎంత అదృష్టం ఉండాలి. ఈనాడు 2001లో స్టార్ట్ అయ్యి నేను ఇక్కడ చిన్న గుడి కూడా నేను వీడియో పెడతాను సార్, నా దగ్గర ఉన్నది ఫోటో. ఎందుకంటే మా పిల్లలకి సరదాగా అది చిన్న అసలు ఒకప్పుడు గుడి లేని విగ్రహం మాత్రం అంటే దాన్ని గుడిగా చేశారు. చిన్న గుడి, చిన్నది పోయి పెద్ద గుడి అయ్యింది. ప్రతి కార్యక్రమాలు సూపర్ డూపర్ చేస్తారు. ఇప్పుడు కన్యాదానానికి దొరకదు ఏంటంటే మళ్ళీ మేనత్తలాగా మళ్ళీ అందరికీ తాలిబొట్టు అందిస్తుందన్నమాట. అందరికీ దొరకాలి కదా, దేవుడికి కదా, అందరికీ అందిస్తుంది. కన్యాదానం తాళి స్టార్ట్ అవుతుంది, తాలిబొట్టు కట్టేది. సీతారాముల కళ్యాణానికి ముహూర్తం సమీపిస్తుంది. ఓకేనా? నత్తులు వస్తే మన్నించండి, తప్పులు వస్తే క్షమించండి. ఓకేనా? అయింది కన్యాదానం. అదేంటి తాళి కట్టేశాడు రాముల వారికి చూపించి సీతమ్మ వారి మెడలో వేస్తారని. ఇప్పుడు కార్యక్రమం తలంబ్రాల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అవి ఏంటంటే ఏవో ఏర్లంట దండలుగా చేసి అవి తీసుకొచ్చారు. అసలు చాలా అలంకరణగా బాగా చేశారు, చాలా బాగా దండలు అవి ఏర్లు. ఒక ఏం ఏర్లు అన్నది అయితే నాకు తెలియదు, పట్టుకున్నాను నేను కూడా అందించాను. కానీ గట్టిగా ఉన్నాయి, కానీ భలే డెకరేషన్ చేశారు. మా వాళ్ళు ఏదైనా కానీ చిన్నగా చేయరు, చాలా పెద్దగానే చేస్తారు. మనం ఏది వచ్చినా కానీ అలంకరణ నిండుగా ఉండాలంటారు.
గారికి వాళ్ళు రావాలన్నారంట, వాళ్ళు సరే పాపం వెళ్ళలేదు. ఎలా ఉన్నా తలంబ్రాల కార్యక్రమం స్టార్ట్ అయింది. దుర్గ గారికి వస్తున్నారు తలంబ్రాలు. వీళ్ళు మధ్యలో ఇంతగా వచ్చేసింది. అందరికి పంపించారు వాళ్ళ మమ్మీ వైఫ్. ఇప్పుడు పంతులు బియ్యం పోస్తున్నారనమాట. పంతులు కూడా పంతులు కూడా పెళ్ళైన వాళ్ళే చేస్తున్నారు. ప్రసాదం పెళ్లి కాలేదు కదా, పక్కన పెట్టారనమాట. నాని పంతులు పెద్ద పంతులు ఇద్దరు చేస్తున్నారు. తలంబ్రాలు పోస్తూ ఉన్నారు పంతులు గారు ఇద్దరు. సీతారాములు వైభోగంగా ఉంది కదా కన్నడ పండుగ. మల్లెపూలు, సంపంగి పూలు, లిల్లీ పూలు కాదు అవేవో పూలు, 5 రకాల పూలు అలంకరణ ఏదంటే తలంబ్రాల లాగా. అంటే అన్ని చెంకిలి కాకుండా పూలతోనే చేశారు. కనకాంబరాలు, ఇందాక మల్లెపూలు వేశారు. ఇప్పుడు విరజాజులు, ఇవి ఏవో ఎల్లో పూలు చాలా బాగున్నాయి. సంపంగి పూలు కూడా తెచ్చారు. ఇప్పుడు బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు సీతారాములకి. అంటే మన పెళ్లి చేసినట్టే అనుకో. బ్రహ్మముడి నాని పంతులు వేస్తున్నారు. భోజనాల కార్యక్రమం భోజనాలకు వచ్చేసరికి నేను గుర్తుకొస్తాను వాళ్ళకందరికీ. ఎందుకంటే భోజనాలలో ఆడవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళతో వేయలేరు కదా అంటారు. అందుకనే అక్కడ వండు ఇస్తరాకులు ఇచ్చేవాడని నన్ను ఇస్తరాకుల కాడ పెట్టేశారు. జనాలు తోసి పడేస్తున్నారు. మా వాడు శ్రీకాంత్ వచ్చి అక్క ఒక ఇస్తరాకు అన్నాడు. అరే ఇవ్వద్దన్నారా సీనన్న అంటే లేదు ఇవి అన్నాడు. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. సరేలే అని ఒక సెల్ఫీగా దిగాను. సీతారాముల కళ్యాణం ముగించేసాము. ఓకేనా? ఊరేగింపు వీడియో పెడతాను, చూసి ఆనందించండి. అది కొంచెం సేపు తర్వాత